మెదక్ జిల్లా తూప్రాన్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు మంత్రి. స్కూల్లో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పాత ఓల్డ్ 35 రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా అది కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఉన్న స్కూలు. దీని పరిస్థితి ఏంటో చూద్దామని వచ్చాం. సడన్గా స్కూళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు, అదనపు తరగతులు కావచ్చు, ఈ హాస్టల్లోకి కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు, బెడ్స్ డార్మెటరీ లేకపోవడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇష్యూ కావచ్చు, కాంపౌండ్ కూలిపోయినా కావచ్చు, అవన్నీ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటికి సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఆర్ ద్వారా కానీ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓల ద్వారా కొన్ని సూచనలు చేసినా, కొంత సమస్య పరిష్కరించడం, వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారు కూడా విజిట్ చేయమని చెప్పినాం. దీన్ని లిఖితపూర్వక అంశాలు, అదనపు క్లాస్ రూమ్లకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ పురం గారితో మాట్లాడిన స్కూలుకు సంబంధించిన మార్పు కన విధంగా ఆకస్మిక తనిఖీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పాఠశాల రూపం మార్చాలని ఈ విధంగా అన్ని రకాల పనులు చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ పాఠశాల వసతి సౌకర్యాలకు సంబంధించి పట్టణంలో మిగతా వాళ్ళందరూ కూడా సహకరించడం.